అందరికీ నమస్కారం. ఈరోజు కథ రొమాంటిక్ స్టోరీస్. అభిజిత్ రైల్వే స్టేషన్లోకి అడుగుపెడుతున్నప్పుడే అనౌన్స్మెంట్ వినిపించింది. అభిజిత్ తన కంపార్ట్మెంట్లోకి ప్రవేశించటం, ట్రైన్ కదలడం ఒకేసారి జరిగాయి. అతడు సీటు వెతుక్కుంటూ వెళ్ళాడు. కనిపించింది నెంబర్. రిలాక్స్ ఫీల్ అవుతూ సూట్ కేస్ని సీట్ కింద సర్దాడు. సీట్లో కూర్చుంటూ యథాలాపంగా ఎదుటి సీట్ కేసి చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మరుక్షణమే అతడి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. తన ఎదురుగా ఉన్నది మోహిత. మోహిత కదూ? మోహిత? సంశయంగా పిలిచాడు. పుస్తకాన్ని తిరిగేస్తున్న ఆమె ఆ పిలుపుకి తలెత్తి అతడి ముఖంలోకి పరిశీలనగా చూసింది. మరుక్షణమే ఆమె కళ్ళు విస్ఫారితలయ్యాయి. మీరు అభిజిత్ కదూ? అతడు నవ్వేశాడు. కాస్త లావయ్యేసరికి అభిజిత్ అవునో కాదో అనుమానం వచ్చిందా? నేనే అభిజిత్నే. అందులో ఎలాంటి సందేహం లేదు. కాస్త లావైనా మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం కాలేదు. ముఖం ఏం మారలేదు. ఎలా ఉన్నావ్? ఎక్కడ ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? బాగున్నాను. మీరు? అంది ఇంకేం చెప్పకుండా. అతడు నిలువుగా తల్లాడించాడు. కొద్ది క్షణాల తర్వాత ఆమె అడిగింది. మీరు ఢిల్లీనేనా? అవును అన్నాక అతడు పలికాడు. మనం మనం విడిపోయి 7 ఏళ్లయి ఉంటుంది కదూ? జవాబు చెప్పడానికి కొంచెం సమయం తీసుకుంది. మెల్లగా చేతిగోళ్లు చూసుకుంటూ అవును అంది. అభిజిత్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలని, ఆ 7 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకోవాలని మహా ఆరాటంగా ఆశగా ఉంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాక ఓ చిన్న గదిలో అద్దెకు దిగాడు అభిజిత్. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఎదురింట్లో ఉండే అందమైన అమ్మాయిని గమనిస్తూ ఉండేవాడతడు. అచ్చుగుద్దినట్లు సినిమా యాక్టర్ త్రిషలాగా ఉండేది. గుండ్రటి ముఖం, చక్కని పలువరస, చిన్న నోరు, అందమైన మెడవంపు, ఎత్తైన గుండెలు, సన్నని నడుము. ఇవాళ ఉంచితే నవ్వినప్పుడు చార్మీలాగా సొట్టలు పడే బుగ్గలు. ఆమెను చూసిన ప్రతిసారి అభిజిత్కి మనసు పరవశంగా అయిపోయేది. మాట వినకుండా ఎటో వెళ్ళిపోయేదా మనసు. అలాంటి సమయాల్లో అభిజిత్ అనుకునేవాడు. ఒక విధంగా నేను దురదృష్టవంతుడినేమో. కాస్త ముందుగా పెళ్ళైపోయింది. పెళ్లికి ముందే ఈ అమ్మాయి కనిపించి ఉంటే వెంటపడి వేధించి పెళ్లి చేసుకుని నా ముచ్చట్లన్నీ తీర్చుకుని ఉండేవాడినేమో. రూంలో చేరిన ఓ 15 రోజుల తర్వాత అభిజిత్కి ఆమె పేరు తెలిసింది. మోహిత. రూపానికి తగిన పేరు మనసులో అనుకున్నాడు. ఆ రోజు ఆఫీస్కి సెలవు కావటంతో అభిజిత్ ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం పేపర్ని తిరిగేస్తూ కాఫీ తాగుతున్నాడు. ఉన్నట్టుండి ఎదురింటి అరుపులు వినిపించాయి. ఇరుగు పొరుగు ఆ ఇంటి వైపు వెళ్తుంటే అభిజిత్ కూడా గబగబా లేచి బయటకొచ్చి అటు నడిచాడు. మోహిత తండ్రి నాగరాజు గారికి హార్ట్అటాక్ వచ్చింది. అల్లాడిపోతున్నాడు. ఆయన పక్కనే మోహిత. ఆమె తల్లి ఏం చేయాలో తోచనట్టు దిక్కులు చూస్తూ ఏడుస్తున్నారు. ఆ టెన్షన్లో 108కి ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు ఎవరికి. అభిజిత్ వెనక ముందు ఆలోచించలేదు. ఆటో పిలుచుకువచ్చి పేషెంట్ని, అతని కుటుంబ సభ్యులని ఎక్కించి తన స్కూటర్ మీద వెనకే బయలుదేరాడు. నాగరాజు గారిని దగ్గరలోని హాస్పిటల్లో చేర్పించారు. సమయానికి తీసుకెళ్లబట్టి ప్రాణాపాయం తప్పింది. ఆయన ఊపిరి నిలిచింది. అందరూ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. నాగరాజు గారిని ఇంటికి పంపించారు డాక్టర్లు. అప్పటి నుండి ఆ కుటుంబంతో అభిజిత్కి పరిచయం, స్నేహం ఏర్పడ్డాయి. ఆ క్రమంలో ఆ ఇంటికి రాకపోకలు సాగించేంత చనువు ఏర్పడేలా చేసింది. మోహిత ఇంట్లో నుండి అప్పుడప్పుడు ఉప్మా వంటి పలహారాలు, రవ్వలడ్డు, సున్నుండలు, మురుకులు వంటి పిండి వంటలు అభిజిత్కి అందసాగాయి. ఆమెను తాకాలని, దగ్గరకు తీసుకోవాలని, గట్టిగా హత్తుకోవాలని, ముద్దాడాలని పిచ్చెక్కిపోయి పక్క మీదికి తోసేసి ఆ ఆలోచనలకే ఒంట్లోని రక్తమంతా వడివడిగా ప్రవహించసాగింది. తలంతా దిమ్ముగా అయిపోసాగింది. మనిషికి కోరిక ఉండవచ్చు గాని ఆ కోరిక అతడి ఉనికికే ప్రమాదాన్ని కలిగించకూడదు. మోహిత చనువుగా దగ్గరికొచ్చింది కదా అని కౌగిలిలోకి తీసేసుకుంటే చెంప చెల్లుమనిపిస్తే, నలుగురిని పిలిస్తే, తన్నిస్తే, కథ అడ్డం తిరిగితే పరువు పోవటం కాదు, ఒళ్ళు పచ్చడి కింద నల్లగొడతారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి రూమ్ ఖాళీ చేయిస్తారు. పెళ్లికాడివాడై ఉంటే కొంత రిస్క్ తీసుకున్నా అర్థం ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా ఆలోచించినా అభిజిత్ మోహిత మీద ఉన్న కోరికను మనసులోనే అణుచుకొని ఆమెతో మామూలుగానే మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అలా కొద్ది రోజులు తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఓ రోజు అతడు పూర్తిగా అదుపు తప్పాడు. ఆ రోజు మోహిత ఇంట్లో తనే స్వయంగా చేసిన గోబీ మంచూరియా పట్టుకొని అభిజిత్ గదికి వచ్చింది.
ఎందుకండి ఇవన్నీ అన్నాడు అభిజిత్. ఏదో మా తృప్తి కొద్దీ అంటూ తను ఓ స్టూల్ లాక్కొని కూర్చుంది మోహిత. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నాలుగు ముక్కలు తిన్నాడు అభిజిత్. ఉన్నట్టుండి చల్లటి గాలి కిటికీ గుండా లోపలికొచ్చింది. బయట మెరుపులు మెరిశాయి. ఒక్కసారిగా వర్షం మొదలైంది. టపటప చినుకులతో వాన పెద్దగా పడసాగింది. అరెరే, ఉన్నట్టుండి వర్షం మొదలైందేంటి? నేను వస్తున్నప్పుడు ఆకాశంలో ఆ ఆనవాలు కూడా లేదు. కంగారుగానే అంది మోహిత. ఒక్క క్షణం తర్వాత లేచి నించుంది, వెళ్ళడానికన్నట్లు. ఈ వర్షంలో బయటకు అడుగు పెడితే చాలు, తడిసి ముద్దయిపోతారు. జోరుగా ఎలా కురుస్తుందో చూడండి. వర్షం తగ్గాక వెళ్తురు కూర్చోండి. ఆమె కూర్చోలేదు. కాస్త ఇబ్బందిగా నిల్చొనే ఉంది. కిటికీలో నుండి వాన తుంపరులు గదిలోకి జల్లులుగా పడటం గమనించి అటుగా నడిచి కిటికీ తలుపులు మూశాడు. తలుపు దగ్గర నుండి కూడా వర్షపు నీరు ధారలాగా లోపలికి వస్తుంది. మోహిత, తలుపులు మూసెయ్యనా? ఆ మాటలకు ఆమె ఉలిక్కిపడింది. ఆ, నేను వెళ్ళిపోతానండి. అతని ఏకవచన ప్రయోగానికి, అతని గొంతులోని మత్తుకి ఆమె స్పష్టమైన అర్థాన్ని ఊహించింది. గిరుక్కున వాకిలి వైపు తిరిగింది. అలా అయితే వద్దులేండి. తలుపు తెరిచే ఉంచుతాను. అంత కంగారెందుకు? అలా కూర్చోండి. అభిజిత్ తలుపులు మూయలేదు గాని ఆమెకేసి ఓరగా చూడటం మొదలుపెట్టాడు. మోహితకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. బయట జోరుగా కురుస్తున్న వర్షం. గదిలో ఉక్కిరిబిక్కిరవుతున్న వయసులో ఉన్న జంట. మోహిత మెల్లగా కళ్ళెత్తి అతని వంక చూసింది. ఇద్దరి మధ్య అంతవరకు పేరుకున్న నిశ్శబ్దం ఏదో దూరమైనట్టు, ఆ నిశ్శబ్దం స్థానంలోనే ఇద్దరికీ గుండె వేగం పెరిగింది. అభిజితిక ఆగలేకపోయాడు. ఏం జరిగితే అదే జరుగుతుంది లెమ్మనుకున్నాడు. ఒక్క అంగలో ఆమెను చేరాడు. రెండు చేతులతో చుట్టేసి ఊపిరి సల్పనివ్వకుండా హత్తుకున్నాడు. ఆమె మెడవంపులో అతని వెచ్చటి ఊపిరి వేడి సెగల్ని పుట్టిస్తోంది. ఆమె తట్టుకోలేకపోతుంది. అంత దగ్గరగా చూస్తూ ఆమె మేని వంపు సంపుల్ని అలా వదిలే బుద్ధి కాలేదతనికి. మరింతగా రెచ్చిపోయారు. గాఢంగా వాటేసుకున్నాడు. మోహిత మొదట అతడిని దూరంగా నెట్టేయాలని ప్రయత్నించింది. కానీ అది ఒక సెకను మాత్రమే. మెల్లగా ఆమె ప్రతిఘటన ఆగిపోయింది. ఆమె చేతులు అతడిని నెట్టేయడం ఆపి తనకు మరింత దగ్గరగా, తనలో కలిపేసుకోవాలన్నంత ఆత్రంగా లాక్కోసాగాయి. ఒక రకమైన మైమరపు ప్రవాహంలో ఆమె కొట్టుకుపోవడం మొదలైందని అర్థం కాగానే అతడికి విపరీతమైన ఆనందం కలగసాగింది. అభిజిత్ మోహితను అలాగే కిందకు చాచాడు. తను ఒరిగాడు. గదిలో జరుగుతున్న అద్భుత దృశ్యాన్ని కళ్ళింతలు చేసుకుని తుళ్ళింతలు పడసాగింది బయట కురుస్తున్న వర్షం. అభిజిత్ మోహితల విషయం మెల్లగా ఆ వీధంతా తెలిసిపోయింది. వావ్వా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. ఇక ఆ ఇంట్లో ఉండలేక మోహిత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మోహిత తనకు దూరమైన ఆమెను వదలాలనిపించలేదు అభిజిత్కి. ఎలాగైనా ఆమెను కలుసుకొని తమ మధ్య సంబంధాన్ని కొనసాగించాలనే అనుకున్నాడు. మోహిత వివరాలు అతనికి తెలిసేసరికి ఆమెకు పెళ్ళైపోయింది. అలా కలిసి విడిపోయిన వాళ్ళు ఇలా కలుసుకున్నారు. అభిజిత్కు ఆమెను చూడటం భలే థ్రిల్గా ఉంది. అందులోనూ ఆమె ఢిల్లీ వస్తుందని తెలిసి అతని మనసులో రకరకాల ఊహలు కదలాడాయి. ఒకనాటి అనుభవం మరొక్కసారి మనసులో మెదిలి గిలిగింతలు పెట్టింది. ఆహ్లాదకరంగా, మనోహరంగా మారింది. ఆ అనుభవం ఇంకొక్కసారి అనుభవంలోకి రాబోతుందనిపించి ఆనందం అవధులు దాటి విహంగమై నర్తించసాగింది. అభిజిత్ తన చేతుల్ని ముందుకు సాచి షేక్ హ్యాండ్ కోసం అన్నట్టుగా ఆమె చేతుల్ని అందుకున్నాడు. తన చేతుల్లోకి మొత్తంగా ఇముడ్చుకున్నాడు తమకంగా. మోహిత, ఈ చేతులు నా ఒంటి మీద పరవశంగా కదలాడి 7 ఏళ్లయింది. ఆ అనుభవం, ఆ అనుభూతి నీకింకా గుర్తుందనే అనుకుంటున్నాను. మోహిత తన చేతుల్ని అతడి పట్టు నుంచి విడిపించుకోకుండానే నవ్వుతూ చెప్పింది. గుర్తున్నాయి ఆ రోజు. కాకపోతే ఆ అనుభూతులు గుర్తొచ్చినప్పుడల్లా తప్పు చేశానన్న ఫీలింగ్తో మనసు బాధపడుతుంది. అభిజిత్ ఆమె చేతుల్ని గబుక్కున వదిలేశాడు. అయోమయంగా చూశాడు ఆమె ముఖంలోకి. అలాంటి జవాబు ఊహించలేదతను. నువ్వు నువ్వేమంటున్నావు మోహిత? మోహిత సన్నగా నవ్వి ఎలాంటి తడబాటు లేకుండా చెప్పింది. అభిజిత్, వయస్సొక ప్రవాహం. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు విచక్షణ జ్ఞానం ఉండదు. ఆ సమయంలో వయసుతో కాకుండా మనసుతో ఆలోచిస్తే తప్పు అన్నది జరగదు. నీ నుండి దూరమయ్యాక నాకు పెళ్ళైంది. మొదటి రాత్రి నా భర్తను కలిసే క్షణాల్లో నాకు నువ్వే గుర్తుకు వచ్చావు. నా భర్తకు ద్రోహం చేస్తున్నానన్న భావం నాకు అసహ్యంగా, నా మీద నాకే అసహ్యంగా రోత పుట్టేలా చేసింది. మొదటి రాత్రనే కాదు, ఆ తర్వాత చాలా రోజులు
నా మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ అలానే ఉండిపోయింది. నన్ను నేను సమర్థించుకోలేకపోయాను. నన్ను నేను క్షమించుకోలేకపోయాను. నా భర్తకు నేను ద్రోహం చేస్తున్నాను. అతను నన్ను అమాయకంగా నమ్మారు. నేను చేస్తున్న కాపురం మోసపూరితం కదూ! ఆ ఆలోచన నుండి దూరం కావటానికి చాలా కాలం పట్టింది. మోహిత చెప్పటం ఆపింది. ఆమె కళ్ళల్లో నిండుగా కన్నీళ్లు. అభిజిత్ అడిగాడు. ఇప్పుడు మనిద్దరం కలిస్తే ఆ ఆలోచనలు మరోసారి నిన్ను బాధ పెడతాయని సంశయిస్తున్నావా మోహిత? సంశయం కాదు. అంతకు మించిన నమ్మక ద్రోహం మరొకటి లేదు. సంస్కారం ఉండి ఆడదాన్ని అర్థం చేసుకోగలిగిన మగాడు పెళ్లికి ముందు భార్య చేసిన తప్పుల్ని క్షమించగలడు గాని పెళ్ళయ్యాక చేసే వంచనని ఏ భర్త సహించలేడు. నా భర్తను మోసగించటం సారీ మళ్ళీ మోసగించటం నాకిష్టం లేదు అభిజిత్. మోహిత ఆఖరి వాక్యాన్ని స్థిరంగా పలికింది. అభిజిత్ ఆమెకేసి కొన్ని క్షణాలు తదేకంగా చూశాడు. ఒక్క మాట. అభిజిత్ జీవితంలో చిన్నవో పెద్దవో తప్పులు చేయని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ తమ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. ఆ క్షణం మోహితను చూస్తుంటే తనకన్నా ఎంతో ఎత్తులో నిలబడి జీవిత సత్యాలను బోధిస్తున్న యోగినిలా కనిపించింది. జీవన గమనపు సూత్రాన్ని వివరించినట్లుగా, విషాదపరిచినట్లుగా అనిపించింది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవటంలోనే సంస్కారం ఉంది. అందుకే అతడు నిర్మలమైన మనసుతో, అభిమానంతో నిండిన చిరునవ్వుని పెదవుల మీదకు తెచ్చుకొని అన్నాడు. సో, గతాన్ని మర్చిపోయి మనం మంచి స్నేహితులుగా ఉందాం. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ అని ఆమె అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పింది. నా చిరునామా ఇస్తాను. మీ ఆవిడని తీసుకొని మీరు మా ఇంటికొకసారి రావాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.